ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగినట్టుగా సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు సినిమా వాళ్ళు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు సినిమా టీం. ఏదైతే వైరల్ అవుతుందో, జనాల్లోకి ఏదైతే ఎక్కువగా వెళ్తుందో ప్రమోషన్స్ కూడా అలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్త్డే బాయ్ అనే సినిమా కోసం జబర్దస్త్ ఫ్రేమ్ రోహిణి ఓ రే పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటి హేమ రే పార్టీలో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హేమకు సంబంధించిన రే పార్టీ వ్యవహారం పెద్ద ఎత్తున రచ్చకు దారితీసింది. వారం 10 రోజుల న్యూస్ లో నిలిచింది ఈ హేమ వ్యవహారం. అయితే ఇదే థీమ్ తో రోహిణి తన సినిమా ప్రమోషన్స్ చేశారు. రే పార్టీలో దొరికిపోయినట్టు ఓ వీడియో చేసింది రోహిణి. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత అది సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఒక జర్నలిస్ట్ మాత్రం ఆమెపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నిప్పు లేనిదే పొగరాదు, ఆమె రే పార్టీకి వెళ్లే ఉంటుంది అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడారు. దాంతో ఆయనపై రోహిణి ఒక రేంజ్ లో ఫైర్ అయింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ, నేను బర్త్డే బాయ్ అనే ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని తెలుసుకుని మీడియా కూడా దాన్ని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు. కానీ సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఒక వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రే పార్టీ అనేగానే నిజంగానే దొరికే ఉంటుంది, నిప్పు లేకుండా పొగరాదు కదా అని అన్నారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడతారు? పైగా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి అలా ఎలా మాట్లాడతారు? నేను మందు కూడా తాగను. సినిమాలో చూపించే అన్ని నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లామ్ అయ్యానని, అందుకే పెళ్లి కాలేదు, అందుకే ఇలా ఉండిపోయానని అన్నాడు. లామ్ గా ఉంటే పెళ్లి కాదా? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకెవరన్నా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టేదాన్ని అని గట్టిగా చెప్పింది రోహిణి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.